40 రోజులు ఉపవాస ప్రార్థనలో 40 రోజులు సిలువ యాత్రలో 40 రోజులు రక్షణ యాత్రలో 40 రోజులు దెబ్బలను పొంది స్వస్థతనిచ్చే రోజులివి దివ్యలోకపు దీవెనలు కురిసే రోజులివి నాదా కలువరి నాదా ఎందుకయ్యా ఇంత దయా ఎందుకయ్యా 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 ఇంత దయా యేసయ్యా 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 నీ సిలువ క్రింద చేరుతున్నాము యేసయ్యా నీ బంగారు పాదములను పట్టుకుంటున్నాము యేసయ్యా నడుపమయ్యా ఈ 40 రోజులు యేసయ్యా నీతో ఈ 40 రోజులు సిలువ యాత్ర ఈ రక్షణ యాత్ర ప్రభువా ప్రతిరోజు దైవజనుల ద్వారా మాట్లాడమయ్యా మా కన్నీళ్లు తుడువమయ్యా మా ప్రశ్నలకు జవాబును దయచేయమయ్యా నీ సిలువ నుండి కారిపడిన రక్త నీటి నుండి మమ్ము కడిగి శుద్ధి చేసి నూతన కార్యములు అద్భుత కార్యములు ఆశ్చర్య క్రియలు చెయ్యుమయ్యా కలువరి నాదా యేసునాదా మా కొరకై మరణించి రక్తం చింది ప్రాణం పోసిన రక్షకుడా నీకే స్తోత్రం. రండి దైవజనులు పొసగబోతున్న గొప్ప శుభవార్తను ఆలకించిన ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. మీరందరూ బాగున్నారు కదా? మరొకసారి సిలువ యాత్ర రక్షణ యాత్ర అన్న ప్రోగ్రాంలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. దివ్యవాక్కు కేంద్రం ముత్తంగి నుంచి ప్రసారం అవుతున్న ఈ ప్రోగ్రాంలో దేవాది దేవుడు మనందరిని ఆశీర్వదించి దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మరి దేవుడి యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా ప్రభానికి వందనాలు, గొప్పవాడానికి వందనాలు, ఆశ్చర్యకరుడానికి వందనాలు, ఆలోచనకర్తానికి వందనాలు. ఈ దినము నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని, మందరిని ఆశీర్వదించమని, నీ చిత్తంలో మేము ఎలా జీవించాలో మాకు నేర్పించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మరి ఈరోజు మనలో చూస్తున్నట్లయితే మరి తపస్సు కాలంలో మనం చాలా మందిమి దాన ధర్మాలు చేస్తూ ఉంటాం. అసలు దానం అంటే ఏంటి, అది ఎలా చేయాలి, ఎలా చేస్తే దేవుడికి ప్రియమైందో మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాతృత్వము కలిగి లేదా ఉదార స్వభావం కలిగి నువ్వు నేను జీవించాలని పరిశుద్ధ లేఖనాలు మనకి బోధిస్తున్నాయి. మనం చూద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24-25 వచనాల్లో ఒక చక్కటి మాట ఉంది, విందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24-25 వచనాలు. కొన్నిసార్లు ఉదారంగా ఖర్చు చేయి వాని సంపదలు పెరుగును. చూడండి, మన సంపదలు ఒక్కొక్కసారి తరిగిపోతూ ఉన్నట్లయితే, మన సంపదలో ఏదో ఒక లోపం ఉన్నట్లయితే, మన అప్పుల పాలు అవుతున్నట్లయితే, మనం ఉదార స్వభావంతో ఖర్చు పెట్టడం లేదో, లేదా పేదవాళ్ళకి ఇవ్వటం లేదేమో మనం నేర్చుకోవాల్సిన విషయం ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉంది. ఇంకొక వాక్యం ఎక్కడే ఉంది, చదువుదాం.
మితముగా ఖర్చు చేయవాని సంపదలు తరుగును. మితముగా ఖర్చు చేయవాడు సంపదలు తగ్గిపోతాయి అని వాక్యం పలుకుతుంది. జనరాసిటీ మనకి ఎక్కువగా ఉండాలి. ఉదార స్వభావంతో నీవు నేను ఉండాలి అని బైబిల్ మనకి నేర్పిస్తుంది. ఇక్కడ డబ్బు ఒక్కటే కాదండి, ఆస్తులు ఒకటే కాదు, వస్త్రాలు ఒకటే కాదు. మరి యేసు ప్రభు పోలికలో ఆయన ఎలా ఉదార స్వభావాన్ని చూపించారో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేసే ముందు సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం ఒకటిసారి చదువుదాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. పేదలను ఆదుకొనునచో ప్రభువునకు అప్పించినట్టు. చూడండి, ఎవరికి అప్పిస్తున్నారు? ప్రభువునకు అప్పించినట్టే. పేదలను ఆదుకుంటే, పేదరికంలో ఉన్న వాడిని ఆదుకుంటే కదండి, దీనత్వంలో ఉన్న వాళ్ళు ఆదుకుంటే, నీ 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 సహోదరుడు అవసరతలో ఉండి కూడా వెనకకి చేయి వేసేవాడు దేవుడు ప్రేమ లేదు అన్నట్టుగా వాక్యం ఉంటుంది కదండి. అలాగే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. పేదవాని మొరను ఆలింపనివాడు స్వయముగా మొరపెట్టినప్పుడు ఎవరునూ వినరు. చూడండి, ఇక్కడ ఇంకొక మాట చూడండి, నీ ప్రార్థనలు దేవుడు అంగీకరించాలి అంటే, ఒకవేళ ఒక పేదవాడు దీనస్థితిలో ఉన్నవాడు ఆత్మీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కూడా కావచ్చు, ఆ దీనత్వంలో ఉన్నవాడు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉందండి. ఆ కుటుంబంలో భార్య కొద్దిగా మానసిక రోగి, అతనికి 2 ఆడపిల్లలు. పిల్లల్ని చదివించడానికి చాలా కష్టపడ్డాడు. చిన్న డ్రైవర్గా ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. మానసిక రోగి అవ్వటం మూలంగా అటు అబ్బాయి తరపున వాళ్ళు, అమ్మాయి తరపున వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ దగ్గరికి రాలేదు. 2 పిల్లలు పెరుగుతున్నారు, వాళ్ళు కొద్దిపాటిగా చదువుకున్నారు. తర్వాత ఒక కుటుంబం ముందుకు వచ్చి, మనవాడే, నా కుటుంబమే, నా కులమత్తనే, నా క్రీస్తుని ఎరిగిన వాళ్ళే అని చెప్పి ఆ 2 ఆడపిల్లలకి దగ్గర తీసి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు ఒక ఉన్నతంగా ఉంచారండి. పేదవాళ్ళని ఆదరించిన వాళ్ళు బైబిల్ ఎంత చక్కగా చెప్తుంది చూడండి. మీరు పెడిచెవి పెట్టద్దు, వాళ్ళని చూసి అలా ముఖం తిప్పుకోవద్దు. వాళ్ళని దీనత్వం కలిగి ఉన్నారు. నీ దగ్గరకు వచ్చి నీకు తెలిసినప్పుడు, నువ్వు తెలియనట్టు ఉంటే, నువ్వు స్వయంగా మొరుపెట్టినప్పుడు నేను వినను అని బైబిల్లో మనకి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ శ్రమల కాలంలో, ఈ తపస్సు కాలంలో మనం చేసే చారిటీలు అంతా ఇంత ఉండవండి. 10 మందికి తెలిసేటట్టుగా ఈ మధ్య ప్రతి ఒక్కటి వీడియోలే. యూట్యూబర్ లాగా మారిపోతున్నారు అందరూ. షార్ట్స్ పెట్టేస్తున్నారండి. అన్నం పెట్టినా కూడా 10 మందికి తెలియాలి. ప్రియులారా, ఎడమ చేతితో చేసింది కుడి చేతికి, కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకుండా ఉదార స్వభావం కలిగి ఉండాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. సరే, పరిశుద్ధ గ్రంథంలో సేవకు సహాయం చేసిన వాళ్ళు, పేదలకు సహాయం చేసిన వాళ్ళు ఎవరున్నారో వెతికితే అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో ఒక స్త్రీ మనకు అక్కడ కనిపిస్తుందండి. 36 నుంచి 47 వచనాల్లో అక్కడ ఒక మొదటి 2 వచనాలు చదువుదాం. 36, 37. యొప్పాలో తబితా అను పేరు గల ఒక విశ్వాసిని ఉండెను. ఒక విశ్వాసి మాత్రమేనండి. నువ్వు సేవకి సహాయం చేయాలంటే ఓ గొప్పగా ఉండొద్దు, విశ్వాసిగా ఉంటే చాలండి. ఆ విశ్వాసి ఏం చేసిందో చూడండి, చదవమ్మా. ఆమె తన కాలమునంతటిని సత్కార్యములు చేయటం. చూడండి, కాలం అంతటికి తనకి కలిసి రాదలేదన్నప్పుడు కాదండి, తనకు ఉన్నప్పుడు కాదండి, తనకి లేనప్పుడు కాలం అంతటికి. ఎవరి జీవితం కూడా ఒకలాగా ఎప్పుడు ఉండదండి. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎడుదొడుకులు ఉంటాయండి. అందులో కూడా అంటుంది సత్కార్యాలు చేస్తే ఏం చేసిందంట, నిరుపేదలకు సహాయం చేయటలో ముందుగా ఉండింది. ఈరోజు ఎవరికి మనం సహాయం చేస్తున్నాం? నా సర్వే ప్రకారము నేను చూస్తున్నాను, ఎవరికైతే డబ్బు ఉందో వాళ్ళకే సహాయం చేసే వాళ్ళు చాలామంది లోకంలో ఉన్నారండి. కానీ పేదవాళ్ళకి సహాయం చేస్తే దేవుడికి సహాయం చేసినట్టుగానే బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఈ శ్రమల కాలంలో నీకు తిరిగి ఇవ్వని వాళ్ళకి సహాయం చేయడానికి నీ వంతు ప్రయాస చేయి, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇంకా చూద్దాం, 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 2 నుంచి 5 వచనాలు. కృప ఏమిటని అచట అవి పడిన కష్టముల ద్వారా తీవ్రమగు పరీక్షకు గురి చేయబడినవి, కానీ వారు మహానందమును పొందిన వారై
నిరుపేదలైనను గొప్పగా దానములు చూడండి, నిరుపేదలైనను గొప్పగా దానం చేశారటండి. దానం ఎవరు చెయ్యాలి? గొప్పవాళ్ళు కాదండి, నిరుపేదలైనను గొప్పగా దానం చేశారు. ఇక్కడ ఒక దానానికి చాలా ఉంటుందండి. శ్రమదానం ఉంటుందండి. మనం పని చేసి మన శుభ్రం చేసి లేదా మన వంటిని కష్టపెట్టి మనం చేయొచ్చండి. వంట చేసి దానం చేయొచ్చు. డబ్బు ఒక్కటి ఇవ్వటమే కాదు, మాట సహాయం అండి. చాలామంది ఒక చేయూత లేక, చెయ్యి అందించి ధైర్యం చెప్పేవాళ్ళు లేక ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతమంది, నాకు తెలిసి 12 సంవత్సరాల క్రితం అనుకుంటా ఒక సహోదరి చెప్తుంది, ఒక్క మాట దైవ సేవకుడు మాట్లాడకపోయింటే ఈరోజు నేను చచ్చిపోయి ఉండేదాన్ని. మాట సహాయం అంతే. ప్రేరణ, పరిశుద్ధాత్మతో ప్రేరణ కలిగించి ఒక దైవ సేవకుడు మాట్లాడినప్పుడు తిరిగి బ్రతకగలిగింది. నేనటి రోజున 87 సంవత్సరాలు ఒక ముసలావిడ నా దగ్గరకు వస్తూ చెప్తుంది, 20 సంవత్సరాల క్రితం నేను బయట చెప్పుకోలేని రోగం, డయాగ్నోస్ చేయలేకపోతున్నాను, అది ఏ రోగమో చెప్పలేకపోతున్నాను, నేను స్ట్రింక్ అవుతున్నాను, ఇట్లా కృంగిపోతున్నాను, చచ్చిపోయే స్థితి, డాక్టర్లు హోప్ లేదన్నారు. దేవుడు అప్పుడు ఒక దేవదూతను పంపించారు. ఇప్పుడు ఇంకా 87 సంవత్సరాలు నేను బ్రతికి ఉన్నాను. ఆమె ఏమన్నారో తెలుసా? ఇప్పుడు నేను చచ్చిపోవడానికి సిద్ధమే, దేవుడి పిలుపుకి సిద్ధమే. నీ మాట సహాయం, నీ ప్రార్థన సహాయం, నీ చేయి అందించి నేను నీకు తోడై ఉన్నాను. అందరికీ అవసరమేనండి. యేసుప్రభు వారికి కూడా కావాల్సి వచ్చింది. గెత్సెమనే తోటలో చెమట రక్తవర్ణంగా మారినప్పుడు ఆయన అన్నాడు, పేతురు, యాకోబు, యోహాన్లు, ప్లీజ్ నా కోసం 1 గంట ప్రార్థన చేయరా, నా శక్తి నాకు సరిపోవటం లేదు, ఐ వాంట్ ఇంటర్సెషన్, విజ్ఞాపన కావాలి కదా. ఎంతమంది గురించి ఎంతమంది ప్రార్థన చేస్తున్నామండి. ఇంకా మనలో స్వార్థం. యేసుప్రభు వారు పుట్టి మరణించి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయాయి. ఎవరో చెప్తున్నారు ఆయన రాకడ త్వరగా ఉంది, కానీ నాలో ఎక్కడ కూడా ఉదార స్వభావంతో భారము కలిగి ప్రార్థన చేయలేం. నేను ప్రారంభించాను ఉపవాస ప్రార్థనతో, ఇప్పుడు ఉపవాసం చేయాలన్నా కూడా నా కడుపులో మంట అంటారు కొంతమంది. ఉపవాసం చేయడానికి శరీరం ఎందుకు అంగీకరించడం లేదంటే నా శరీరం స్వార్థాన్ని కోరుకుంటుంది. ఈరోజు ప్రియులరా, ఉదార స్వభావంతో ప్రార్థన కదా. బైబిల్ మనకు నేర్పిస్తున్న కొన్ని సత్యాలు నేర్చుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు ఇంకా చెప్పే పనే లేదు. అబ్రహాము గారి ఉదార స్వభావం కదా. ఆయన వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా భోజనం పెట్టకుండా పంపించలేరంట. అందరికీ వంట చేసి, సారాన్ని పిలిచి వంట చేసి చపాతీలు, మటను వండి పంపిస్తారు. ఈరోజు ఎలాంటి ఉదార స్వభావంతో నువ్వు నేను ఉందామో నేర్చుకుందాం. బైబిల్ చెప్తుంది, జనరాసిటీ ఈజ్ ఫ్రమ్ ద డివైన్. ఉదార స్వభావం లేదా దాతృత్వము పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఎలా చెప్పగలుగుతున్నాను అంటున్నారా? అపోస్తుల కార్యాల 5వ అధ్యాయం మీకు కథలాగా చెప్తాను, మీకు వచ్చు. అనన్య, సఫీరా అని 2 ఉన్నారండి. వాళ్ళిద్దరూ వాళ్ళు ఇవ్వాలన్నది ఇవ్వకుండా దాచిపెట్టుకున్నారు. ఇవ్వాలనుకున్నారు కానీ ఇవ్వకుండా దాచిపెట్టుకున్నారు. ఇది చూడండి, దేవుడు అడగలేదు అక్కడ, వాళ్ళే ఇవ్వాలనుకున్నారు. మనలో చాలామంది ఉంటాం, ఇవ్వాలనుకుంటాం, ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటాం, కానీ ఇవ్వకుండా దాచిపెట్టుకుంటాం. ఇది ఎవరు చూశారు? పరిశుద్ధాత్మ దేవుడు చూశాడని అక్కడ వర్డ్ ఉంటుంది, వాక్యం. సో జనరాసిటీ ఈజ్ డివైన్. జనరాసిటీ ఈజ్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. నేను దేవుణ్ణి ప్రేమిస్తే నేను ఇచ్చే బిడ్డగా ఉంటాను. నేను దేవుణ్ణి పరిశుద్ధాత్మను అంగీకరించుకుంటే నేను ఇవ్వడానికి ఇష్టపడతాను. నేను ఇంకా ఇవ్వకుండా ఉన్నానంటే పరిశుద్ధాత్మలో ఇంకా నేను ఎదగలేదు అని అర్థం. ఈరోజు మనం ప్రశ్నించుకుందాం. అపోస్తల కార్యాలు మనం చూద్దాం. వాళ్ళు అంటున్నారు, పౌలు గారు అంటున్నారు, యు లైడ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నువ్వు అబద్ధం చెప్పావు, అందుకనే నువ్వు చచ్చిపోతావు. ఇవ్వాలనుకున్నది దాచిపెట్టడం దేవుడు చూస్తున్నాడు. 2 వెండిల కాసులను దేవుడు చూశాడు కదా. అలాగే మన ఉదార స్వభావాన్ని కూడా, మన దాతృత్వాన్ని కూడా దేవుడు ఖచ్చితంగా చూస్తాడు.
చూడండి, 2 ప్రవక్తలని దేవుడు దీవించాడు. ఆ 2 ప్రవక్తల ద్వారా 2 వ్యక్తులను ఎలా దీవించాడో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి రాజుల గ్రంథం 17 అధ్యాయంలో మనం ఒక మాటను చూద్దాం. 7 నుంచి 16 వచనాలు చూస్తే అక్కడ షరాఫత్ అన్న ప్రాంతం ఉంటుందండి. ఇక్కడ ఏలియా ప్రవక్త ఉన్నాడు. ఏలియా ప్రవక్తని దేవుడు ఆశీర్వదించాడు. మనం చూస్తున్నాం, ఆ ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు కూడా చూస్తాడు. ఇచ్చేటప్పుడు ఏదో నాకు లాభం దొరుకుతుందని ఎప్పుడు ఇవ్వకూడదండి. ఏలియా ప్రవక్తని ఆ విధవరాలు షరాఫత్ ప్రాంతంలో ఉన్న ఒక విధవరాల దగ్గరికి పంపిస్తాడు. అక్కడ ఏం జరిగింది, అక్కడ ఏమవుతుందో చూడండి. కొద్దిగా గోధుమ పిండి, కొద్దిగా నూనె, అంతే. అది చేసి చపాతీలు చేసి తన కొడుకుకి ఒకటి ఇచ్చి తాను ఒకటిని చనిపోవాలని అక్కడ డెసిషన్ అయిపోయిందండి. నిర్ణయం అయిపోయిన తర్వాత ఈయన గారు వెళ్ళారు ప్రవక్త, నాకు రొట్టెలు కావాలన్నాడు. నాకు అనిపిస్తుంది ఆ ఆడ తినలేదు అనుకుంటా, మరి కొడుకుకి పెట్టిందో లేదో అక్కడ రాయబడలేదు. ఆ ప్రవక్తకి ఇచ్చేసింది. ప్రవక్తకి ఎందుకు ఇవ్వగలిగింది అంటే ఆమె ఉదార స్వభావం కలిగినది. నేను పస్తున్నా పర్వాలేదు, నోరు తెరిచి ఆ వ్యక్తి అడిగాడు కదా, అందుకే ఆ వ్యక్తికి ఇచ్చేస్తాను. మనం ఎప్పుడు ఇస్తామండి? మన కడుపు నిండాలి, నాకు నిండుగా ఉండాలి, ఆ తర్వాత నెక్స్ట్ ఆలోచిస్తాను. యేసుప్రభు వారి ఉదారత్వం చూద్దామండి. తనంత రిక్తుని చేసుకున్నాడట, తనంత తగ్గించుకున్నాడు, పరలోక వైభవాన్ని వదిలేశాడు. దేనికోసం కదా? పోయినసారి చెప్పినట్టుగా నేను ముళ్ళ క్రీడ కొడతారండి, ఓకే నో ప్రాబ్లం అన్నాడు. కొడతారు, చంపుతారు, సిలువ వేస్తారు, పడతావు, పడతావు, ఓకే అన్నాడు. నా శరీరాన్ని నలగొట్టుకుంటానన్నాడు. హ్యాపీగా తన బాడీని, తన సోల్ని ఇచ్చేశాడు. ఈరోజు నువ్వు నేను, ఆ విధవరాలు అదే ఆలోచించుంటుంది, సరే ఎలాగో నేను చనిపోతాను, ఎందుకంటే ఒక రొట్టె తర్వాత కరువు వస్తుంది, అదేదో ఆ దైవ సేవకుడు అడిగాడు కదా, ఇచ్చేస్తే అయిపోతుంది అని చెప్పి అనుకున్నది. వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? ఒక్క రొట్టె దానం చేసింది, 3.5 సంవత్సరాలు పోషింపబడింది. హల్లెలూయా. ఒక్క రొట్టె దానం చేసింది, 3.5 సంవత్సరాలు. అసలు వెనకకి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదా. ఉదార స్వభావం ఉంటుంది. అందుకే చెప్పాను, దాతృత్వం అన్నది పరిశుద్ధాత్మ క్రియ, అది హోలీ స్పిరిట్ వర్క్. ఎవరంటే వాళ్ళు ఇవ్వలేరండి. అందుకని దాతృత్వం దైవత్వం అయితే పిసినారితనము పాపం అంటాను. నీకుండి ఇవ్వకుండా ఉంటే పాపం అంటాను కదా. అందుకని ఒక చోట యేసుప్రభు వారు చెప్తారు, చాలా సంతోషంగా ఇవ్వాలంట. చియర్ఫుల్ గివర్ అని ఉంటుంది. చాలా సంతోషంగా, ఆనందంగా ఇవ్వాలి. ఈరోజు ఒక ఆవిడ చెప్తుంది, నేను ఇచ్చిన తర్వాత మర్చిపోతాను అక్క. ఎంత బాగుంది కదా. కొంతమంది అయితే సంవత్సరాల తరబడి గుర్తుపెట్టుకొని ఆ రోజు వాళ్ళకి అది చేసాము, ఇది చేసాం. ప్రియులారా, ఈరోజు దేవుని అడుగుదాం, ప్రభువా నాకు ఒక ఉదార స్వభావాన్ని దయచేయమని ప్రభుని అడుగుదాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో ఇచ్చి శోధించుడి అని ఉంటుందండి. అక్కడ శోధించమనైతే నేను అడగను, చెప్పను. దేవుని పరీక్షించమనైతే నేను చెప్పను. కానీ పరీక్షించకుండానే దేవుడు ఊరుకుంటాడండి. ఒక్క గ్లాస్ మంచినీళ్ళు ఇస్తేనే పరలోకంలో జ్ఞాపకం పెట్టుకుంటాడు. పరలోకంలో జ్ఞాపకం నువ్వు చేసేది ఏది కూడా మరుగై ఉండదు. నథింగ్ ఈజ్ హిడెన్. అన్నీ కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు. అందుకే అన్నాడు కీర్తన 94:9 ఏమంటాడంటే, కన్నులు కలుగ చేసిన వాడిని చూడకుండా ఉంటానా, చెవులు కలుగ చేసిన వాడిని వినకుండా ఉంటానా. నువ్వు ఏ ఉద్దేశంతో ఇచ్చావో కూడా దేవుడికి తెలుస్తుంది. మనం చూస్తాం ఆబేలు మరి కయీను విషయాల్లో ఆయన ఏ ఉద్దేశంతో ఇచ్చాడు, అందుకే నేను నీకు అంగీకరించాను అంటాడు. అందుకని చియర్ఫుల్ మూడ్తో, సంతోషంగా, హృదయపూర్వకంగా అది దేవుడికి చేస్తున్నాను కదా. బైబిల్లో మనం వింటాం కదండి, పేదలకు ఇచ్చినప్పుడు అది దేవుడికి ఇచ్చినట్టుగానే. ఎవరు పరలోకంకి వెళ్తాడు అన్నది ఒక మాట మనం చూసినట్లయితే,
అక్కడ మత్తయి సువార్త 27 అధ్యాయంలో మంచి మాటలుంటాయి. ఏముంటుందంటే, నేను చెరసాలలో ఉన్నాను, నువ్వు వచ్చావు నా దగ్గర చూడ్డానికి. నేను ఆకలితో ఉన్నాను, నాకు అన్నం పెట్టావు. నాకు నీళ్లు కావాల్సి వచ్చింది, నాకు దప్పిక తీర్చావు. నాకు వస్త్రాలు లేవు, వస్త్రాలు ఇచ్చావు నాకు. ఇవన్నీ నేను ఎప్పుడు చేశాను అంటే, నీలో ఎవరైతే తక్కువగా ఉంటారో, వాట్ ఆల్ యూ డిడ్ ఫర్ ద లీస్ట్ ఆఫ్ ద పీపుల్, పేదవాళ్ళకి, దీనత్వం కలిగిన వాళ్ళకి ఎప్పుడైతే ఇచ్చావో. వస్త్రాలు అంటే బట్టలు మాత్రమే కాదండి. కొన్ని సందర్భాలు బట్టి తలెత్తుకోలేని పరిస్థితిలో కొన్ని కుటుంబాలు ఉంటాయి. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. పరువు పోయి కావచ్చు, పరిస్థితులు తారుమారవి కావచ్చు, మరి ఏ కారణం అయినా సరే ఆ తలదించుకున్న కుటుంబాలను నీ ప్రార్థన ద్వారా, నీ చేయుట ద్వారా తలెత్తించగలిగితే నువ్వు ఉదార స్వభావం కలిగిన వాళ్ళే. తలదించుకున్న వాళ్ళని ఇంకా పాతాళం తొక్కేస్తున్నారండి జనాలు. వస్త్రహీనత అంటే అదే. వాళ్ళకి బట్టలు లేవని కాదండి, బట్టలు కావాలని కాదు, వాళ్ళని నిలబెట్టగలిగితే. అన్నీ ఉంటాయండి. కొంతమందికి తినడానికి తిండి ఉంటుంది, కానీ మనసు ఉండదు. మనసులో ఏవో గాయాలు. ముందు ప్లేట్లో అన్నం ఉన్నా నోట్లో దిగదు, జీర్ణం కాదు అన్నానికి. అదే జరుగుతుంది కదా, అదే జరుగుతుంది లోకంలో. అన్నాలు తినకుండా పడుకున్న కుటుంబాలు ఎన్నో. వాళ్ళతో ఒక మంచి మాట చెప్పి, ఒక ఓదార్పు మాట చెప్పి, ఒక టైంను వెచ్చించి, సమయాన్ని ఉదారంగా వాళ్ళకి అందించి వాళ్ళని తినిపించగలిగితే కదా. దానియేలు రొట్టెలు మాంసం తినగలిగిన స్థితిలో ఉన్నాడంటారా? చూడండి, సింహాల బోన్లో ఉన్నాడు, కానీ పంపించాడు దేవుడు, ముందు అన్నం తినయ్యా. 2 కాళ్ళ మధ్యలో ఏడుస్తున్నాడు ఏలియా. ఆమె ఏదో అన్నది, చంపేస్తాం, పరిగెత్తుతున్నాడు, చేస్తారన్నాడు. అక్కడ ఒక మాట, తిను, నువ్వు తినాలి, నువ్వు ధైర్యంగా ఉండాలి. నన్ను ఆధ్యాత్మిక జీవితంలో నడిపించిన ఒక గురువు గారు నాకు చెప్పారు. ఉపవాసాలు ఉండి చాలా ప్రార్థనలు చేసే దినాలలో ఆ గురువు గారు నన్ను పిలిచి చెప్పాడు, పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు, అన్నం సరిగ్గా తిను, ఎందుకంటే నువ్వు నీరసించి నువ్వు చనిపోతావు, నువ్వు బ్రతికి అనేక మందికి దీవెనగా ఉండాలి. ఆ మాట నా గుండెల్లో ఎంతో ప్రభావితం చేసింది. ఈరోజు ఎంతోమంది అన్నం ఉన్నా తెలియలేని పరిస్థితి, అనారోగ్యంతో ఉన్న బిడ్డలు, చావు భయంతో కదా బిక్కుమంటున్న వాళ్ళకి నీ మాట, నీ చల్లని చూపు, ఒక చెయ్యి అందించి, అదేనండి ఉదార స్వభావం అంటే. కేవలం డబ్బు మాత్రమే కాదు, నీ 2 కాళ్ళు నడవగలిగితే యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్ళారండి? బాగా అన్నీ ఉన్న వాళ్ళకి రెడ్ కార్పెట్ ట్రీట్మెంట్ ఉన్న దగ్గరికి వెళ్ళాడా? ఎక్కడైతే అస్సలు పైకి ఎత్తలేని పరిస్థితి కదా, అక్కడికి వెళ్ళి సువార్త బోధించాడు. గల్లీ వెళ్ళి దేశమంతా తిరిగి, ప్రపంచమంతా తిరిగి సువార్తను ప్రకటించారు. ఈరోజు నువ్వు నేను ఎంత ఉదార స్వభావం ఉన్నాం, సెల్ఫిష్ జోన్లోకి వెళ్ళేసామండి. ఒక చేప గురించి మనం నేర్చుకున్నాం. ఒకరోజు యేసుప్రభు వారికి ట్యాక్స్ ప్రాబ్లం వచ్చిందండి, ట్యాక్స్ కట్టాలి, డబ్బులు లేవు ఆయన దగ్గర. పేతురు అంటున్నాడు, మన ఇద్దరికి ట్యాక్స్ కట్టాలి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. పేతురుతో చెప్తున్నాడు, పోయి వలై ఒక చేప దొరుకుద్ది, ఆ చేప నోట్లో నాణం ఉంటుంది. యేసుప్రభు వారు చెప్పింది ఆయన దీర్ఘదర్శి, విజనరీ చూశాడు. కానీ చేప నోట్లో నాణ్యం ఉందంటే అది పస్తుందన్నమాట. అన్నం తింటే ఏమైనా తింటే, వామ్స్ ఏమైనా తింటే ఆ నాణ్యం లోపలికి వెళ్తుంది, పేతురు పట్టుకున్నా కనిపించదు. సో ఫిష్ వాస్ ఫాస్టింగ్. అంతేకాదు, అంత మందిలో పేతుర్ని మాత్రం గుర్తించగలిగింది. రైట్గా ఎవరి వలలో పడాలో రెడీగా ఉంది, అలర్ట్గా ఉంది, సిద్ధంగా ఉంది. ఒక్క పేతురైన జాలరి చాలామంది వేసుంటారు. ఎన్ని రోజుల నుండి ఉందో నాణ్యం. అంతేకాదు, కుక్క వేయంగానే నోట్లోకి ఆ కుక్కను దిగిపోతే ఆ రక్తం వస్తుంది. ఫిష్ వాంటెడ్ టు డై టు గివ్ టు జీసస్. చేప ఏసైకి ఇవ్వడానికి, చచ్చిపోవడానికి సిద్ధపడింది. ఈరోజు అంత ఉదార స్వభావం ఉందా మనకి? మనం చావకూడదు, మనం ఏం మార్పు ఉండొద్దు,
అప్పుడు మనం ఇవ్వడానికి సిద్ధం. ఒక చేప నుండి దేవుడు నేర్పిస్తున్నాడు. ఈరోజు మనం చేద్దాం. ద్రాక్ష పండు నుంచి కూడా దేవుడు నేర్పిస్తాడండి. ద్రాక్ష పండు రసంగా మారాలంటే తొక్కబడాలి అని ఉంటుంది. తొక్కబడితేనే రసం, ఎంత తొక్కితే అంత రసం వస్తుందంట. ఈరోజు నువ్వు నేను క్రీస్తులో తొక్కబడాలి, నలగొట్టబడాలి. అప్పుడు మాత్రమే దేవుడు ఒక కార్యాలు మన జీవితంలో జరగడానికి దేవుడు ఇష్టపడతాడు. అందుకని మనం చూస్తాం రోమా పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. అవసరంలో ఉన్న సోదరులను ఆదుకొనుడు. అవసరములో ఉన్న సోదరులను ఆదుకోకండి. ఉందా? ఏముందండమ్మా? అవసరములు ఉన్న సోదరులని ఆదుకోండి. అందుకే దేవుడు మీకు ఇస్తాడు. ఏదైనా, ఏ టాలెంట్ అయినా, ఏదైనా సరే ఆత్మల రక్షణార్థమై కదా, ఆత్మల రక్షణార్థమై 24 గంటలు భారము కలిగి. అందుకని పౌలు గారు ఓ టు మీ ఫై డోంట్ ప్రీచ్, స్వార్థ ప్రకటించబోతే నాకు శ్రమ అన్నాడు. తిరిగాడు. ఇంకొక దగ్గర ఒక మాట అంటాడు, సీజన్లో అన్సీజన్లో, అంటే అనుకూల సమయంలోనూ ప్రతికూల సమయంలోనూ నేను సువార్త ప్రకటిస్తానన్నాడు. ఈరోజు అంతటి ఉదార స్వభావం కదా. మనం ఏది చేయాలన్నా దానికి ఒక సెలబ్రిటీ లుక్ రావాలి, లేదా ఒక స్టేటస్ సింబల్ రావాలి. ప్రియులారా, కుడి చేతిది ఎడమ చేతికి చేయొద్దు. ఎవరు చూడాలంట? మత్తయి సువార్త 6వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోను వీధులలోను డాంబికులు చేయనట్లు నీవు నీ దాన ధర్మములను. నువ్వు ఏదో డాంబికంగా కదా. ఒక్కొక్కసారి నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. పూజలు రాసి పూజ పేరు చదవకపోయినా కూడా గొడవలు అయిపోతుంటాయి. ప్రజలు చూసేటట్టుగా డాంబికంగా నీ దాన ధర్మాలు చెయ్యొద్దు. దిస్ ఇస్ వాట్ ఇస్ లెంట్ సీజన్ వీ హ్యావ్ టు లెర్న్. ఇలాంటివే తపస్సు కాలంలోనూ అంటావో, శ్రమల కాలం అంటావో, దీంట్లో నేర్చుకోవాలి. ఉపవాస ప్రార్థన అంటావో నేర్చుకోవాలి. 10 మందికి కనిపించేటట్టుగా, ఓ పబ్లిసిటీ వచ్చేసేటట్టుగా కాదండి. బైబిల్ చెప్తున్న మాటలు వినండి. మళ్ళీ చదవమ్మా, గట్టిగా చదువు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోను వీధులలోను డాంబికులు చేయనట్లు నీవు నీ దాన ధర్మములను మేళతాళములతో చేయవలదు. కొంతమంది ఏం చేస్తారంటే మేళతాళములతో వాళ్ళు పొగుడుతూ ఉండాలి, పొగుడుతూ ఉండాలి. అప్పుడు కానీ దానాలు బయటికి రావు. కానీ ఎవరు చూడాలంటే చదవమ్మా. వారు అందుకు తగిన ఫలమును పొంది ఉన్నారు. ఇక్కడ మన గురి అంతా పరలోకమే ప్రియులారా. మన గురి, మన గమ్యం అంతా యేసు ప్రభువారే. ఆ గురి గమ్యంలోకి వెళ్ళాలంటే మనం ఏది చేసినా మన దేవుడు చూడాలి. ఒకవేళ పబ్లిక్ చూసేశారు, ఇక్కడే దాన ధర్మాలు అంతా అయిపోయినాయి అనుకోండి, ఆ ప్రతిఫలం ఇక్కడ అనుభవించారు, టిక్కు కాదు పరలోకంలో. నువ్వు దాన ధర్మం ఏదైతే ఇక్కడ చేసావో, 10 మందికి తెలిసేటట్టుగా చేసావో, అది పరలోకం చేరదు. మరి ఎలా జరుగుతుందంటే చదవమ్మా. నీవు దానము చేయనప్పుడు నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండునట్లు రహస్యముగా చేయుడు. సో బీ జనరస్ అండ్ బీ ఇన్ సీక్రెట్. కనీసం వేరే వాళ్ళకు కూడా తెలియద్దు, వేరే వాళ్ళకు కూడా రహస్యంగా చేస్తే ఇది ట్రూ క్రిస్టియానిటీ అండి. క్రైస్తవత్వంలో అమితమైన నిగూఢమైన రహస్యంగా చేయండి. అప్పుడు రహస్యంగా ఉన్న నీ తండ్రి తగిన ఫలం ఇస్తాడని బైబిల్లో మనకు నేర్పిస్తుంది. 10 మంది చూసేటట్టుగా పబ్లిక్ అంతా కూడా చప్పట్లు మేళ తాళాలతో చేస్తే ప్రతిఫలం వస్తుంది. బయటికి రాగానే చాలా బాగా చేస్తున్నారండి అంటారు. అయిపోయింది, టిక్ అయిపోయింది. అక్కడ పైకి వెళ్ళిందా? ఈరోజు ఒక ప్రశ్న. యేసు ప్రభువారు ఏది చేసినా సరే తండ్రికి 5 రొట్టెలండి, 2 చేపలు 5,000 మందికి పనిచేశాడు. తండ్రికి కృతజ్ఞత చెప్పాడు, ప్రాణాన్ని ఇచ్చాడు. ఆఖరి రక్తపు బొట్టు నీరు కూడా బయటకు వచ్చింది. థ్యాంక్ యూ డాడీ అన్నాడు. తన ఉదార స్వభావంతో తనకి ఇచ్చిన పనిని పూర్తి చేశాడు, ముగించుకున్నాడు. ఈరోజు ప్రియులారా,
ఏదైనా సరే, అన్నదానమైన, వస్త్రదానమైన, వాక్య దానమైన, ఏదైనా సరే రహస్యంగా చేసి రహస్యంగా ఉన్న తండ్రి నుండి బహుమానం పొందుదామా? బహుమానం పొందినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? 12 జాతులకు తీర్పు చెప్పే బిడ్డగా నేను మారుస్తాడు. అలాంటి కృప దేవుడు నీకు నాకు దయచేయను గాక. ప్రార్థించుకుందాం. స్తోత్రం ప్రభా. అవును తండ్రి, మేము ఏది చేసినా కూడా ప్రభా, ఏదో ఆశించి చేసే బిడ్డలుగా ఉంటున్నాం ప్రభా. ఆశించి చేసేది దాతృత్వం కాదు ప్రభా, ఉదార స్వభావం కాదు. ఆశించి చేసేది వ్యాపారం. కాబట్టి ఈరోజు వ్యాపార ఆలోచన మా నుండి తీసివేసి నీ ఉదార స్వభావం మాకు దయచేసి నీ పోలి మేము జీవించే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.